హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ సౌమ్య. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా అనుపమ పరమేశ్వర్ కాయదు లోహర్ కలిసి నటించిన చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన కల్ట్ ప్రొడ్యూసర్ అని పేరు తెచ్చుకున్న ఎస్కేఎన్ తెలుగు హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బేబీ సినిమాతో 2023లో భారీ బ్లాక్ బస్టర్ కొట్టారు నిర్మాత ఎస్కేఎన్. ఆనంద్ దేవరకొండ, తెలుగు అమ్మాయి వైష్ణవ్ చైతన్య హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ భారీ హిట్ అయింది. తాజాగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు హీరోయిన్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే తనకు ఏం జరుగుతుందో తెలిసి వచ్చిందని, తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం, ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు తర్వాత తెలిసింది, అందుకని తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను మా డైరెక్టర్ కల్ట్ సాయి రాజేష్ అనుకుంటున్నాం అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎస్కేఎన్. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ హీరోయిన్ కయాదు లోఫర్ పేరుపై కూడా కాస్త అభ్యంతరకర కామెంట్లు చేశారు. ఆవిడ పేరు అని గుర్తులేనట్లుగా నటిస్తూ తెలుగులో కాయలు పళ్లకు వేరువేరు అర్థాలు ఉన్నాయని కామెంట్ చేశారు. ఇది మంచి అర్థమే అని కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలోనే తెలుగు రాని అమ్మాయిలని ఎక్కువ లవ్ చేస్తుంటామని కామెంట్లు చేశారు. ఎస్కేఎన్ చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు తీస్తూ సొంత భాష అమ్మాయిలను తీసుకోబోమని వేదికపైనే చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బేబీ హిట్ అయ్యేందుకు తెలుగు అమ్మాయి వైష్ణవ్ చైతన్యనే ప్రధాన కారణమని, అలాంటప్పుడు ఈ కామెంట్లు అర్థమేంటని చాలా మంది అంటున్నారు. ఎస్కేఎన్ ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. వైష్ణవ్ చైతన్యను దృష్టిలో పెట్టుకుని నిర్మాత ఎస్కేఎన్ ఈ కామెంట్లు చేశారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తమ చిత్రాలు కాకుండా వేరే ప్రాజెక్టులు ఒప్పుకుందని ఆమెపై కోపంగా ఉన్నారా అని కూడా కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వేదికపై ఆలోచించి మాట్లాడాలని, అసలు తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వాలని అనుకోవడం లేదంటూ ఏదేదో మాట్లాడితే ఎలా అని నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. అలాగే డ్రాగన్ హీరోయిన్ కయద్ పై చేసిన కామెంట్ల పైన కొందరు ఫైర్ అవుతున్నారు. వేదికపై ఉన్నామని మర్చిపోయి కాయలు పళ్ళు అంటూ అసభ్యమైన అర్థం వచ్చేలా మాట్లాడడం ఏంటని మండిపడుతున్నారు. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన రిటర్న్ ది డ్రాగన్ చిత్రం ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. తమిళ్లో రూపొందించిన ఈ సినిమా తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వర్, కయద్ లోహల్ హీరోయిన్లుగా నటించారు. ఈ కామెడీ డ్రామా మూవీకి అశ్వత్ మరుముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతిథిగా హాజరైన ఎస్కేఎన్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.